మైడే బంగారమ్స్ ఈరోజు డీనో డ్రైవ్ చేస్తున్నాడు ఈ విటారా. ఆల్రెడీ దీని గురించి వాక్ అరౌండ్ మీరు చూసేసి ఉంటారు. ఒకవేళ అది 2 సపరేట్ వీడియోస్గా రావచ్చు, ఒకటే వీడియోలు రావచ్చు. సో దీని గురించి వివరాలు మనం షేర్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాక్పిట్ డిజైన్ చాలా చాలా ప్రీమియంగా ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం ఇంటీరియర్ డిజైన్స్ అని చెప్పొచ్చు. ఈ బ్రౌన్ లెదర్ లైఫ్ ఫినిష్ ఇక్కడ బాగానే ఉంది. సాఫ్ట్ టచ్ ఫీల్. ఇక్కడ కొంచెం హార్డ్ ప్లాస్టిక్ ఉంది, బట్ అట్లీస్ట్ ఈ డాష్ ఫీల్ అనేది బ్రౌన్ దీంతో పాటు మనకి ఒకసారి న్యూట్రల్లో పెట్టేసి పీనొక్కేసాం అంటే పార్కింగ్ మోడ్లో పెట్టేసినట్టు. సో దీంట్లో మనకి లభిస్తుంది 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్. ఒకటి 49 kWh, ఇంకోటి 61 kWh. 61 kWh ఒక ట్రూ రేంజ్ 543, 49 kWh ఒక ట్రూ రేంజ్ దగ్గర 443 ఎంతనో ఉంది. సో రెండిట్లో పీక్ పవర్ అండ్ పీక్ టార్క్ చూసినట్లయితే మోటార్ నుంచి వచ్చే పీక్ పవర్ 49 kWhది అరౌండ్ 142 bhp, వేరేజ్ మన లాంగ్ రేంజ్ వర్జన్లో మనం ఉన్నాము 61 kWh, అది 172 bhp. రెండింటికి టార్క్ సేమే 193 Nm. అండ్ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ LFP బ్యాటరీతో పాటు మనకి వస్తుంది. ఓకే, రీజన్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేసి ఈవీలోకి వెళ్ళి ఇక్కడ రీజనరేషన్ బూస్ట్ అనేది మనం చూసి కస్టమైజ్ చేసి దీన్ని లో లేకపోతే మీడియం లేకపోతే హైలో పెట్టాలి. ప్రస్తుతానికి మీడియంలో పెట్టుకున్నాం. మీడియమే చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో అదొకటి మంచిది. ఛార్జ్ అండ్ స్క్రీన్, వెహికల్, ఏడాస్లో ఫస్ట్ మనము ఏదైతే ఈ కొలిజన్ వార్నింగ్ ఇది ఉందో అవాయిడెన్స్, ఇది ఆఫ్ చేసుకోవాలి సడన్గా ప్యానిక్ బ్రేకింగ్ రాకుండా ఉండడానికి. అదేవిధంగా లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ కూడా ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మనకి అదే స్టీరింగ్ చేసి మళ్ళీ లేన్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. క్లైమేట్ కంట్రోల్ మీరు చూసారంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇచ్చారు. ఇది ప్రెస్ చేస్తే మనకి ఆ వెంటిలేటెడ్ సీట్స్ ఇది అనేది యానిమేషన్ చూపిస్తుంది. బాగానే ఉంది, కానీ కొంచెం అన్నిటికీ డబుల్ ఇది ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే మెయిన్ మెనూలోకి వెళ్ళి అక్కడ డిస్ప్లే చేంజ్ చేసి అన్ని పార్ట్స్. ఇంకోటి S25 Ultra ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అవుతుందో చూద్దాం. అవుతుంది, బ్యూటిఫుల్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము ఇది చూసుకున్నాం. వెంటిలేటెడ్ సీట్స్, వెహికల్ చూసినట్లయితే మనకి డ్రైవింగ్ రేంజ్ 324 చూపిస్తుంది. ఓకే, 71% బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్లో మనం ఉన్నాము. సో ఇక్కడ ఒకలాంటి జాక్ డయల్ ఇచ్చారు, ఇది అలాట్ అవ్వాలి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది. అండ్ స్నో మోడ్ ఒకటి ఉంది, అది ఎందుకు ఇచ్చారేమో మనకి తెలియదు. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికలే. డ్రైవ్ మోడ్ అయితే మనం స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నాము. పుష్ చేసి డ్రైవ్ మోడ్లో పెట్టేసాము. పార్కింగ్ బ్రేక్ డౌన్. ఓకే, పార్కింగ్ బ్రేక్ డౌన్ చేసాము. ఇప్పుడు మనం తిప్పాలి. రివర్సింగ్ కెమెరా ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా అద్భుతంగా ఉంది. పార్కింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. టాప్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. యాక్సలరేషన్ ఏ రేంజ్లో ఉందని ఆల్రెడీ ఇంగ్లీష్ వీడియోలో చూపించేసాను, ఒకసారి అది చూడమని మనవి చేస్తున్నాను. మీకు సింపుల్గా ఒక చిన్న గ్లింప్స్ ఇస్తాను 0 to 100 ఏ పరంగా ఇది యాక్సలరేట్ చేస్తుంది అనేది. ఓకే, 0 ఉన్నాము. స్పోర్ట్ మోడ్ less than 9 secondsలో ఇది యాక్సలరేట్ చేస్తుంది 100కి. ఓకే, అయిపోయిందనమాట. అప్పుడే 100+ వెళ్ళిపోతున్నాం మనము. చాలా నీట్గా ఉందండి. మెయిన్ సస్పెన్షన్ 18-inch వీల్స్, బ్లేడ్ బ్యాటరీ టెక్ మనకి ఇక్కడ కింద బ్లేడ్ బ్యాటరీ ప్లేస్ చేయబడింది. సో లోడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మాస్ సెంట్రలైజేషన్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి మంచి ప్లాంటెడ్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇందాక మేము కార్నర్ కొట్టాను ఒకటి, ఆల్మోస్ట్ 140 km/h స్వీపింగ్ కార్నర్. అది కొట్టినప్పుడు కూడా అసలు బాడీ రోల్ లేదు, ఎటువంటి అన్సర్టెంటీ లేదు. చాలా చక్కగా డ్రైవ్ చేస్తుంది. అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, స్టెబిలిటీ బాగుంది. అండ్ సస్పెన్షన్ అదిరిపోయింది. ఎందుకంటే మనకు కావాల్సింది మెయిన్ ఈ పాట్ హోల్ రైడ్ సిటీ స్ట్రీట్స్లో సస్పెన్షన్ క్వాలిటీ మంచిగా ఉండాలి, రైడ్ క్వాలిటీ మంచిగా ఉండాలి. రైడ్ క్వాలిటీ బాగుంది. ఇంకోటి
దీంట్లో ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే 100+ 120 130లో వెళ్తున్నప్పుడు విండ్ నాయిస్ అనేది కొంచెం వరకు మనకి క్యాబిన్లో ఫిల్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము అదే బ్యాటరీ ప్యాక్స్ అండ్ గుడ్ అండ్ ద బ్యాడ్ గురించి. సో ఫస్ట్ థింగ్ బూట్ స్పేస్ అండి. బూట్ స్పేస్ చాలా బెటర్ చేసి ఉండొచ్చు. 238 లీటర్స్ అసలు సరిపోదు ఇంత పెద్ద కార్కి. నాకు తెలిసి లెంత్ 4.2 మీటర్స్ ఉంది ఇది ఆల్మోస్ట్. సో దే కుడ్ హావ్ డన్ అ బెటర్ జాబ్. స్పోర్ట్ మోడ్లో ఉంది. 315 కిలోమీటర్స్, 69% స్టేట్ ఆఫ్ ఛార్జ్. సో రేంజ్ డ్రాప్ అనేది మరీ సిగ్నిఫికెంట్గా లేదు. నేను స్టార్ట్ చేసేటప్పుడు 82% ఎంతో ఉండే. సో అప్పటికి ఇప్పటికీ మేము బాగానే కొట్టినాము బండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ నుంచి బయటకు వచ్చాము అవుట్స్కట్స్కి. అండ్ ఇక్కడ యాక్సిలరేషన్ టెస్ట్ అదంతా చేసాము. టాప్ స్పీడ్ దగ్గర 160కి వెళ్ళి లాక్ అయిపోయింది. 160 లిమిటెడ్ అనుకుంటా, ఎలక్ట్రానిక్ లిమిటెడ్. అండ్ స్టేబుల్గా ఉంది, చాలా స్టేబుల్గా ఉంది. రేంజ్ డ్రాప్ సడన్గా ఏం లేదు. సో అదొక మంచి విషయము. సో ఇప్పుడు మోడ్ అనేది చేంజ్ చేస్తే ఏమైనా చేంజ్ అవుతుందో చూద్దాము. ఈకో మోడ్లో ఓకే 318 చూపిస్తుంది, పెద్ద 3 కిలోమీటర్లేనా, సో పెద్ద ఫరక్ ఏం లేదు. సిటీ మోడ్లో మళ్ళీ 315 చూపిస్తుంది. సో అలా ఉంది. సో ఇది డ్రైవ్ మోడ్. సో రేంజ్ డ్రాప్ అనేది సిగ్నిఫికెంట్గా లేదు. ఇంకోటి ఏంది నాకు నచ్చిన విషయం ఏంటంటే సస్పెన్షన్. అల్దిరిపోయే సస్పెన్షన్, చాలా మంచి రైడ్ క్వాలిటీ, గుడ్ గ్లాస్ ఏరియా, మంచి విజిబిలిటీ, చాసీ ఓరియంటేషన్ చాలా బాగుంది. బ్లేడ్ బ్యాటరీ ఇక్కడ కింద ఇది చేయబడింది కాబట్టి మనకి రోడ్ హోల్డింగ్ కేపబిలిటీ చాలా చాలా చక్కగా ఉంది. ప్లాంటెడ్ ఫీల్ ఉంది బండికి. 18-inch వీల్స్ ఉన్న స్ట్రేట్ లైన్ స్టెబిలిటీ చాలా చాలా బాగుంది. అండ్ అవును, ఏరోడైనామిక్లీ ఎఫిషియంట్ వీల్స్, అలాయ్ వీల్స్ ఇచ్చారు టు రెడ్యూస్ డ్రాగ్, అది కూడా తెలుస్తుంది. అండ్ మనకి ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఇస్తున్నారు వెనకాల, అదొక మంచి విషయం. సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మళ్ళీ ADAS Level 2 ఉంది, 360-degree కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇవన్నీ కూడా ఇచ్చేసారు. సో ఇది మీరు గమనించవచ్చు. అండ్ సీటింగ్ కంఫర్ట్, మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఇవన్నీ ఇచ్చారు. కానీ ప్రతి ఫంక్షన్కి మనము ఈ మెయిన్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లోపలికి వెళ్ళి అన్నీ సెట్ చేసుకోవాలంటే కొంచెం టైం కన్స్యూమింగ్ అండి. అది అక్కడ కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు. అండ్ రివర్స్ కెమెరా ఇది కూడా బెటర్ క్వాలిటీది ఇచ్చి ఉండొచ్చు. ఫుల్ 360-degree 3D వ్యూతో ఇవ్వాల్సింది, ఇక్కడ 3D వ్యూనే లేదు, అడ్జస్ట్మెంట్స్ కూడా లేవు. నార్మల్గా ఇక ఫ్రంట్ వ్యూ అనేది యాక్టివేట్ అయిపోయింది. టాప్ వ్యూ అనేది వస్తూ ఉంటుంది. లేదు వ్యూ కావాలంటే మనం వ్యూ బటన్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది నార్మల్గా రన్నింగ్లో. బిలో 10 km/h మీకు ఫుల్ వ్యూ వస్తుంది. సో అది గమనించాలి. అండ్ కొంచెం లేటెన్సీ ఉంది అన్ని ఇది ఫీచర్స్ యాక్టివేట్ అవ్వడానికి, అదొకటి గమనించాలి. అండ్ యాక్సలరేషన్ చాలా చాలా బాగుంది. సేఫ్ ఫర్ ఇన్స్టెన్స్ మనము స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నాము. ఆ టార్క్ అనేది 193 Nm ఇన్స్టెంట్ టార్క్ అనేది వస్తుంది, టార్క్ ఆన్ డిమాండ్. కానీ బెటర్గా ఉండొచ్చు ఇంకా టార్క్ అనేది. ఆ 193 Nm చాలా నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి. చాలా ఎక్కువ టార్క్ మనకి అలవాటు ఎక్స్పీరియన్స్ చేసి ఈవీస్లో ఇన్స్టెంట్ టార్క్ ఆన్ డిమాండ్ వస్తుంది మనకి. సో అది వాళ్ళు కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు. మేబీ రేంజ్ ఎఫిషియన్సీ కోసం అలా చేశారేమో. ఇంకోటి LFP బ్యాటరీస్, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీస్, నేను చెప్పాను దాని ఒక అడ్వాంటేజ్. థర్మల్ స్టెబిలిటీ, బెటర్ లైఫ్ స్పాన్, లోవర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ గ్రేటర్ ఛార్జింగ్ సైకిల్స్. సో అదొకటి. అండ్ థర్మల్ మేనేజ్మెంట్ బెటర్గా ఉంటుంది దాంట్లో. లెస్ ప్రోన్ టు హీట్ ఆర్ ఫైర్ ఇష్యూస్ అనమాట. సో అట్లాంటిది ఏమి జరగకుండా ఇది ఉంటుంది. సో అదొక మేజర్ ప్లస్ అనమాట మనకి. పీస్ ఆఫ్ మైండ్. అండ్ 8 years వారంటీ అండి. 8 years 1,60,000 kilometers వారంటీ అంటే అది కూడా ఆల్మోస్ట్ ఫుల్ లైఫ్ టైం ఇచ్చినట్టే. సో 8 years వరకు వారంటీ ఇవ్వడం మంచి విషయము. ప్రైస్ అనేది 10.99 పెట్టారు. అక్కడ కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం అగ్రెసివ్గా పెట్టిండే. ఫస్ట్ వెహికల్ కదా ఇది, మారుతిది ఈవీ సెగ్మెంట్లో. సో వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్లో
వాళ్ళు కొంచెం దూసుకెళ్ళడానికి కొంచెం బెటర్గా అగ్రెసివ్గా ప్రైస్ చేసి ఉండొచ్చు. 10.99 విత్ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ పెట్టినా, అంటే బ్యాటరీ మీకు సబ్స్క్రిప్షన్ బేసిస్లో 3.99 అంటే ₹4 పర్ కిలోమీటర్ మీరు మంత్లీ ఈఎంఐ పే చేయాలి వాళ్ళకి ఆ బ్యాటరీ యూజ్ చేస్తున్నందుకు. సో ఇది బ్యాటరీ యాజ్ అ సర్వీస్ మాడ్యూల్, అది 10.99. ఇంకోటి ఏంటి, నార్మల్గా మొత్తం బ్యాటరీ కార్ అంతా కలిపి కొనాలంటే 15.99 అంటే 16 lakhs, రీజనబుల్ అది కూడా, అండ్ గోస్ అప్ టు 20 lakhs. సో ఇది బిల్డ్ చేయబడింది హార్టెక్ ఈ ప్లాట్ఫామ్ పైన. సో అది డెడికేటెడ్ ఈవీ ప్లాట్ఫామ్ అంట, అది కూడా బాగానే ఉంది. అండ్ నేను చెప్తున్నాను, ఫొటోస్ కంటే ఎదురుగుంటే చూడడానికి చాలా చాలా అద్దరిపోయింది. ఆ మెటిక్యులస్ కర్వ్స్, కట్స్ అండ్ క్రీసెస్ చాలా ఎవిడెంట్గా ఉన్నాయి. అండ్ చాలా మోడర్న్గా, కాంటెంపరీగా, చాలా ఒక మేడ్ టు థ్రైవ్ ఇన్ అర్బన్ కండిషన్స్ వెహికల్ లెక్క కనిపిస్తుంది. అండ్ రోడ్ ప్రెజెన్స్ చాలా చాలా బాగుంది. దాని తోడు 18-inch వీల్స్ రావడం, ఇంకా ఒకలాంటి మాస్క్యులైన్ ఫీలింగ్ అనేది దీనికి వెహికల్ బీఫ్డ్ అప్ వెహికల్ లెక్క ముందుకు వస్తుంది. మెయిన్ డ్రైవింగ్ డైనమిక్స్ బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది, రైడ్ క్వాలిటీ బాగుంది. అండ్ బ్లేడ్ బ్యాటరీ కాబట్టి దాని ఒక ఎఫిషియన్సీ బాగుంటుంది. 8 years వారంటీ ఇస్తున్నారు, 1,60,000 kilometers వారంటీ. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది గ్యారంటీడ్, రిలయబుల్గా ఉంటుందండి. యూజువల్లీ మారుతి వాళ్ళు ఏమైనా లాంచ్ చేస్తే, మారుతి సుజుకి, అండ్ ఇది జాయింట్ వెంచర్ టొయోటా వాళ్ళతో కలిసి లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన గ్రాండ్ విటారా ఎంత రాక్ సాలిడ్గా ఉందో నాకు ఓన్ బండి, అదేవిధంగా ఈ వెహికల్ కూడా ఇట్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం అని నమ్ముతున్నాను. అంతే అండి. మీరేమనుకుంటున్నారు ఈ యొక్క ప్రైస్ రేంజ్లో, ఆల్మోస్ట్ 20 లక్షల ప్రైస్ రేంజ్, ఇది కొంటారా, క్రెటా ఈవీ కొంటారా, లేకపోతే హ్యారియర్ ఈవీ కొంటారా? ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో వాట్ వుడ్ బి యువర్ చాయిస్.